ఏలూరులో ఎప్పుడైనా 20 minutes కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినా చూసేవాళ్ళం. లేదు సో కొన్ని దగ్గరలో మేము కూడా అట్లాంటి GPS బైక్లు మేమే పెట్టి ట్రాప్ చేసి దొంగలను పట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా పోక్సో కేసు అంటే చిన్నపిల్లల మీద జరిగే ఇదని తెలుసు, కానీ ఒక అమ్మాయిని కూడా మనము అట్లా గంజాయికి అడిక్ట్ అయిపోయి పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంటే ఆమెను కూడా వైజాగ్కి డి అడిక్షన్ సెంటర్ కూడా తీసుకుపోవడం జరిగింది. జాతర జరిగింది సార్, 100 days జాతర. 100 కొర్లబండి జూట్ మిల్ ఫ్లైఓవర్ నుంచి పాత వర్షానికి వెళ్ళాలి, అలా వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు, వైర్లు దొంగతనాలు చేస్తుంటారు మోటార్లు. ఏ సిటీకి వెళ్ళినా 20 minutes కంటే ఎక్కువ ఈజీగా అవుతుంటాయి. నా బండి అసలు ఆగకూడదు. అది ఒక మనిషి చనిపోవడం కాదు, ఒక కుటుంబం అంతా కలిసి రోడ్డు మీద పడడం. పోలీసులు గంజాయి కొట్టే వాళ్ళని చూస్తే గుర్తుపట్టేస్తారు, ఆ లక్షణాలు వాళ్ళకి తెలిసిపోతాయి అంటారు సార్. పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. అంటే